ఆయనే ప్రేమ మూట, పంచదార చిలకలాగా. పంచదార పానకం చేసి దాన్ని చిలక మూసలో పోత పోస్తారు. ఏమండి, చిలక ఆకారంలో మూస తయారు చేసి పంచదార పానకం అందులో పోస్తే చిలక తయారవుతుంది. అది పంచదార చిలక. దాని ముక్కు పంచదారే, తోక పంచదారే, పొట్ట పంచదారే, కాళ్ళు పంచదారే. మొత్తం ఎక్కడ చూసినా తీపి తప్ప చేదు ఉండదు. అలాగ ప్రేమ అనే ఒక పానకం ఒక వ్యక్తి రూపంలో ఒక మూసలో పోస్తే ప్రేమే అసలైనటువంటి పదార్థముగా ఒక వ్యక్తి తయారవుతే ఆ వ్యక్తి పేరే దేవుడు. ఆయనే సృష్టికర్త. కనుక దేవునిలో ఇంకేముంటుంది? ఆయన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. అసలు తానే ప్రేమయ్యి ఉన్నవాడు. పంచదార చిలక తానే పంచదార అయి ఉన్నది అన్నట్టు. పంచదార చిలక లేదన్నా కాస్త ఒక మిరియాల గింజ దొరుకుతుందా? ఆవాలు దొరుకుతాయా? వాము దొరుకుతుందా? కారం, మిరపకాయ ఏమన్నా దొరుకుతుందా? ఏముండదు, అంతా పంచదారే. దేవునిలో మొత్తం అంతా ప్రేమే. ఆయన తల నుండి అరికాలు దాకా ప్రేమ మూట. ప్రేమ అనే మహోన్నతమైన, ఉజ్వలమైన, అతి పరిశుద్ధమైన, అద్భుతమైన ఒక భావోద్రేకం. ప్రేమకు వ్యక్తి రూపం వస్తే ఆ రూపం పేరు దేవుడు. కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. మరి ఇంకేం చేస్తాడు? మరి ప్రేమించడానికి ఇష్టపడుతుంది కానీ ద్వేషించడానికి ఇష్టపడదు. ఆ ప్రేమామయుడు లోకమునెంతో ప్రేమించను అని యోహాను భక్తుడు చెప్తాడు మనకు. మరి ఒకప్పుడు లోకము అంటే ఆ 6 దినాల సృష్టి, తర్వాత 7వ దినము దేవుడు విశ్రమించడం, ఆ తర్వాత భూలోకం అంటే ఏమిటో చెప్పండి. అప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? మానవులు అనదగ్గ వారు ఎంతమంది ఉన్నారు? ఆదాము, హవ్వ. ఇక మిగతా జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు, జలచరాలు అన్నీ ఉన్నాయి. చెట్లు, చేమలు ఉన్నాయి. ఇది లోకము. తాను సృజించిన దానంతటిని దేవుడు చూడగా అది చాలా